హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా పాపని ఫోటోషూట్కి తీసుకెళ్ళాలి, అందుకోసమని ఇంకా రెడీ చేసుకుంటున్నాం. గ్రాడ్యుయేట్ సెరమనీ అయ్యే ముందు వరకు అంతా బెడ్లో పడుకోబెట్టాము. చిన్న బెడ్ వేసి పడుకోబెడితే దాంట్లో సైడ్కి వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఇంకా ఊయలు ఉంది కదా, ఊయల్లో పడుకోబెడుతున్నాము. ఇందులో పడుకోబెట్టిన దగ్గర నుంచి మధ్యలో ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్లో కాలు పెట్టుకుంటూ ఏడుస్తుంది అనమాట. అందులో ఇరుక్కుపోతుంది కదా, ఇలా ట్విస్ట్ చేస్తుంది. మళ్ళీ ట్విస్ట్ చేసి అది రాకపోయేప్పటికీ అంటే తీయడానికి రాదు, పెట్టేప్పుడు పెడుతుంది. అందుకని ఇంకా ఏడుస్తూ ఉంటుంది అన్నమాట. మళ్ళీ సైడ్కి ఏమైనా పెడితే ఏమో ఏడుస్తూ ఉంది, అంటే తిరగడానికి సరిగ్గా రాదు కదా. దీనిలో అవి దానికి క్రాడీల్లో లోపల బెడ్ ఉంది, ఆ బెడ్కి వచ్చాయి ఈ వెనకాల పెట్టిన దీనిలో. కానీ వాటిని మేము కట్టేసి పెడుతుంటే ఏమో ప్లేస్ ఎక్కువ లేదు అని చెప్పి జరగడానికి ఏడుస్తూ ఉంది. ఇంకా అందుకని పక్కన ఒక బెడ్షీట్తో కవర్ చేసుకుంటాం, కాలు పెట్టడానికి రాకుండా. ఎందుకు ఏడుస్తుంది దితి? దితి ఎందుకు ఏడుస్తుంది? మేము ఫోటోషూట్ కోసమని రెడీ అయిపోయాము. అండ్ ఇది హైటెక్ సిటీలో ఉందన్నమాట. మాకు ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి. ఇంకా మరీ ఎక్కువ దూరం కాదు కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ వాళ్ళు మాకు 12 o'clock వరకు రమ్మన్నారు. మేము వెళ్ళేప్పటికి 12:30 అయింది. ట్రాఫిక్ ఉంటుంది కదా కొంచెం, మరీ ఎక్కువ లేదు ఈరోజు, కానీ కొంచెం ట్రాఫిక్ ఉంది. అందుకని చెప్పి ఇంకొక 1/2 hour అయితే లేట్ అయిపోయింది. దీంట్లో కాటన్ పెడతారా లోపల మెత్తగా ఉండడానికి? పిల్లోనా? క్లాత్స్. చూసాను. కాట్ భలే క్యూట్గా ఉంది, భలే అనిపిస్తుంది చూస్తుంటే. ఎలా ఉంటాయంటే ప్యాటర్న్స్ కొంచెం లైట్ లైట్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు మీ ప్యాటర్న్ చూసి రేపు పొద్దున్న ఇది కావాలంటారు కొంతమంది, అర్థమైంది కదా. సో మీరు వేరే రెఫరెన్స్ ఇస్తున్నారు కదా, అలాగే ఉంటుంది అనుకోవద్దు. ఎందుకంటే కామన్ అండి, మనకి థీమ్ కి తగ్గట్టు చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ థీమ్ తగ్గట్టు ఇది చేస్తాం కదా, ఇది చూస్తే మళ్ళీ మిగతా వాళ్ళు కలర్స్ ఇంకా మన ఇష్టం ఆ టైంలో ఏది. ఇది బాగుంది తీగ. అవునా? వాల్ పేపర్స్ అయినా కానీ బాగున్నాయి కదా. ఇలా చూస్తే అంటే వాళ్ళు క్యాప్చర్ చేస్తే మంచిగా కనిపిస్తుంది. ఇది రియలిస్టిక్గా అనిపిస్తుంది దూరం నుంచి ఇలా చూస్తుంటే. కానీ ఇది వాల్ పేపర్ 3D. సడన్గా చూస్తే వాల్ పేపర్స్ లాగా ఏం లేవు కదా, బాగానే ఉన్నాయి. అంటే రియలిస్టిక్గా ఒక సెటప్ వేసిన లాగా ఉన్నాయి కదా. ఇవి మా ఇంట్లో ఉన్నాయి, మనం కూడా ఇట్లా చేసేసుకున్నాం. ఇది మన ఇంట్లో ఉన్న ఎలా ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంది. ఇది కూడా బాగుంది. మ్యాక్రమే ఆర్ట్ పిల్లో, మ్యాక్రమే. రెస్టారెంట్. ఇది 1 year బేబీకి అప్పుడు చేస్తాం కదా, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు కూర్చోలేదు, కూర్చునే ఏజ్ వచ్చినాక బాగుంటుంది. వావ్, స్పేస్. ఇది స్పేస్కి స్పేస్. వీటికి బాగుండాలి ఇప్పుడు వీళ్ళు చేసేదానికి.
ఇప్పుడు వీళ్ళు చేసేదానికి బాగుండదు అంటున్నా. బాగుంటుందా? ఇంకేముంటుందా? అంటే వాళ్ళు కంఫర్ట్గా చూసి పెడతారు కదా, అందుకని. ఈ థీమ్ ప్రీ బర్త్డేకి అలా బాగుంటుంది, కేక్ స్మాష్ చేయించినప్పుడు అలా. అంటే నేను ఇలాంటి చాలా వీడియోస్ చూశాను, కేక్ స్మాష్ అప్పుడు అలాంటిది వేసి పెడతారు కదా, అప్పుడు నాకు బాగా నచ్చింది అలా చేయడం. మనం కూడా ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేద్దాం, ఏదైనా చిన్న బర్త్డేస్ అంటే మంత్లీ బర్త్డేస్ ఉంటాయి కదా అప్పుడు. లైట్స్ ఉన్నాయి కదా అందుకే. లైటింగ్ ఇష్టమే. ఈ లైటింగ్ అదంతా ఎక్కువ పడుతుంటే నాకేమో భయం వేస్తుంది. అంటే ఎక్కువసేపు పాపం అంత ఫ్లాషెస్కి ఎందుకు ఎక్స్పోజ్ చేయించడము అది అని చెప్పి, అందుకని నేను సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా తక్కువ థీమ్సే సెలెక్ట్ చేసుకున్నాను. ఎక్కువసేపు లైటింగ్లో అలా ఉంచకూడదు అని చెప్పి. నేను కూడా ఏంటంటే ఫస్ట్ పుట్టిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా మరీ కెమెరాకి కానీ అలా ఫోకస్ చేయించలేదు. నేను కూడా ఎక్కువగా ఫొటోస్ వీడియోస్ అలా తీయాలని అనుకోలేదు అనమాట. చాలా తక్కువగా ఎప్పుడో ఒక్కసారి మాత్రమే క్యాప్చర్ చేసేదాన్ని. అదే భయంతో, ఎందుకు ఊరికే దానికి ఎక్స్పోజ్ చేయించడము అని చెప్పి భయంతో అలా చేసేదాన్ని. మన కాళ్ళు జాపుకోవాలి కదా, చోటు జాగుతారు. మా జ్యుతి పాపకి ప్లేస్ ఎక్కువగా ఉండాలి, కాళ్ళు బాగా చాపుకోవాలి, అలాగే ఒళ్ళు విచ్చుకోవడానికి ప్లేస్ ఉండాలి, అలా ఉండాలన్నమాట. ఫుల్ ఫ్రీగా ఉండాలి, అలా ఉంటేనే హ్యాపీగా పడుకుంటుంది. కాటు చిన్నగా అయిపోయింది కదా, భలే ఇబ్బంది పడింది చాలాసేపు. ఇంకా వాళ్ళ ఫోటోగ్రాఫర్స్ ఫస్ట్ అనుకున్నారు అమ్మో తొందరగా లేస్తుందేమో అని చెప్పి, కాకపోతే లేవదు. హ్యాపీగా కంఫర్టబుల్గా ప్లేస్ ఉంటే చాలా పడుకుంటుంది. అంటే నైట్ టైంలో మెలుకుతుంటుంది కానీ డే టైంలో అయితే కంఫర్టబుల్గా ఉంటే పడుకుని పోతుంది. చిన్నపిల్లలు కదా, ఫాస్ట్గా వాళ్ళకి ఆకలేస్తూ ఉంటుంది కదా ఫస్ట్ 3 months వరకు. అలా ఆకలేసినప్పుడు ఫుల్ ఏడ్చుకుంటూ లేస్తుంది, కానీ మిగతా టైం అంతా కొంచెం కంఫర్టబుల్గా ఉంటే పడుకుంటుంది, పీస్ఫుల్గానే ఉంటుంది. లేదంటే మేము ఫస్ట్ థీమ్ ఇది సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ కొంచెం టైం పట్టింది వాళ్ళు సెట్ చేసుకోవడానికి. అంటే ఫస్ట్ కదా పాప ఫోటోషూట్ స్టార్ట్ అవగానే ఇదే చేశాం కదా, అండ్ కార్ట్ కూడా కొంచెం చిన్నగా ఉండేటప్పటికి ఇబ్బంది పడింది. అందుకని ఇంకా వాళ్ళు కంఫర్ట్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు. యాక్చువల్గా నేను ఫస్ట్ బేబీ బర్త్ డేట్ అది చెప్తే అసలు నమ్మలేదన్నమాట. 1 month పైనే ఉంటుంది, 1 month లోపలైతే ఉండదు, నిజం చెప్పండి అని అన్నాడు ఆయన. లేదు కాదండి నిజంగానే ఇప్పుడు డేస్ బేబీని 28 days ఉంటుంది అంతే అని చెప్తే, అవునా అని చెప్పి ఇంకా అప్పుడు డేట్ అంతా అక్కడ అరేంజ్ చేసి అప్పుడు 1 month బేబీలా లేదండి 1 month దాటిపోయింది అనుకుంటున్నాను నేను అని చెప్పి అంటున్నాడు. అమ్మో వీళ్ళు ఫోటోషూట్ భలే చేస్తారు కదా అసలు. అంటే చిన్నపిల్లల్ని మేనేజ్ చేసే వాళ్ళు ఎంత గ్రేటో అనిపిస్తుంది. మనం ఒకరిని ఇద్దరిని ఇంట్లో ఇలా మేనేజ్ చేయడానికి భలే ఇబ్బంది పడుతూ ఉంటాము. వాళ్ళేమో వచ్చిన వాళ్ళని చక్కగా ఇలా పడుకోబెడుతూ ఉంటారు. కొంచెం అటు ఇటు క్రాంకీగా ఉన్నా కానీ ఇలా చేసినా కానీ భలే పేషెంట్గా చేస్తుంటారు. అసలు వాళ్ళంతమంది చిన్నపిల్లల్ని ఇలా మేనేజ్ చేశారు. రోజంతా చాలా షూట్స్ ఉంటాయి కదా, ఒకరు ఇద్దరు కూడా రారు కదా, అలా వస్తూనే ఉంటారు. వీళ్ళు భలే కంఫర్టబుల్గా పడుకోబెడుతుంటారు వాళ్ళని అని అనిపించింది. గ్రేట్ అసలు వీళ్ళు. అంటే దానికి దీనికి సపరేట్ థీమ్ ఉందంట, అందుకని. ఇక్కడ యాక్చువల్గా మామేడ్ థీమ్ డ్రెస్ వేయాలి, కానీ నాకు ఆ మామేడ్ థీమ్ డ్రెస్ అంతగా నచ్చలేదు. అండ్ కలర్ కూడా అంత బాగాలేదన్నమాట, కొంచెం డిఫరెంట్గా ఉంది. అందుకని చెప్పేసి నాకైతే అస్సలు నచ్చలేదు. నేను దీంతోనే తీసేయండి అని చెప్పాను. జస్ట్ అది పర్ల్ టైపే కదా, లోపల ఏదో పర్ల్ ఉన్నట్టు కదా, సో ఆయిస్టర్లో అలా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి జస్ట్ నాకు ఇలా మెమరీ కోసం కొంచెం తీయండి అంతే అని చెప్పాను అనమాట. మామేడ్ థీమ్ ఉంటే డిఫరెంట్గా ఉండేది దీంట్లో, కాకపోతే నాకైతే అది అంతగా నచ్చలేదు, అందుకని సెలెక్ట్ చేసుకోలేదు. ఇలాగే తీసేయండి అని చెప్తే ఇంకా వాళ్ళు కూడా ఇలాగే తీసేశారు. ఇలా అయినా బాగానే ఉంది, కాకపోతే జనరల్గా చేసేది మామేడ్ థీమ్తో అనమాట ఈ సెటప్తో. నువ్వు జరుగు, తలకి కింద తీయండి, పెట్టు. పెట్టు దగ్గరికి అట్లా అట్లా. ఈ ఫ్లవర్స్ సైడ్కి పెట్టేసి. నెక్స్ట్ ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము. వాళ్ళు సెట్ చేసుకునే లోపని పక్కన కార్ట్ పైన పడుకోబెట్టామంతే ఊరికనే. అండ్ ఈ థీమ్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ పాప కూడా ఈ థీమ్ దగ్గర ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట, ఎందుకు చెప్తాను తర్వాత. అండ్ ఇదేంటంటే బొహెమియన్ థీమ్, ఎంత బాగుందో అసలు.
పాప కూడా చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఈ డ్రెస్ కూడా భలే సెట్ అయిపోయింది. ఈ కలర్లో నిజంగానే గోల్డ్ లాగా అలా మెరుస్తుంది అనమాట. వాళ్ళు కూడా అన్నారు, పాప ఫేర్గా ఉంది కదా, నిజంగా గోల్డ్ లాగా ఉంది ఈ అవుట్ఫిట్కి, అది చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. ఈ కాట్ లోపల కొంచెం ప్లేసే ఉంటుంది, దాంట్లో కొంచెం మడుచుకున్నట్టుగా పడుకుంటారు కదా పిల్లలు, అలా ఫోల్డ్ చేసుకోవట్లేదు, ఇలా చాచుకుంటూ ఉంది, స్ట్రైట్గా ఇలా పెడుతుంది. వాళ్ళేమో భలే ఇబ్బంది పడ్డారు చాలాసేపు. ఎందుకంటే 1 month బేబీలాగా చేయట్లేదండి, పిల్లలు ఇలా ఫోల్డ్ చేసుకుని పడుకుంటారు, ఈ బేబీ అసలు పడుకోవట్లేదు అలాగా, మేము పడుకోబెడితే ఇలా ఫోల్డ్ చేసుకుంటారండి అని చెప్తున్నాడు ఆయన. కానీ ఇదేమో అస్సలు ఎంతసేపు ఇలా ఫోల్డ్ చేసినా కానీ మళ్ళీ స్ట్రైట్ చేసుకుంటుంది. ఇలా చేయడం వల్లనే ఫస్ట్ వాళ్ళు అస్సలు నమ్మలేదు. 1 month అంటే డేస్ బేబీ ఇంకా 1 month కూడా రాలేదంటే అస్సలు నమ్మలేదు. ఆ తర్వాతే ఇంకా నేను చెప్పాను కదా ముందు, డేట్ అదంతా కన్ఫర్మ్ చేసిన తర్వాతనే నమ్మారు. వాళ్ళు క్యూట్గా ఇదంతా సెటప్ చేశారు. సెట్ చేసిన తర్వాత ఊరికే ఒళ్ళు విచ్చుకుంటుంది, ఇంకా వాళ్ళు పక్కకి వెళ్ళి ఊరికే చేతులు సెట్ చేయడం, మళ్ళీ వాళ్ళు ఇలా రాగానే ఒళ్ళు విచ్చుకుంటుంది. చాలాసేపు ఇలాగే అయింది అసలు. వాళ్ళు బాగా పేషెంట్గా ఇంకా కాస్త పడుకుని రిలాక్స్ కానీ ఇంకా చాలాసేపు వెయిట్ చేశారు. కొంచెం రిలాక్స్ అయిన తర్వాత చేద్దాము అని చెప్పేసి ఇంకా అలా రిలాక్స్ అయ్యేదాకా చూశారు. ఒక 5 minutes అలా వెయిట్ చేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు ఫోటోషూట్. ఇక్కడ ఏంటంటే బాగా కంఫర్టబుల్గా ఫీల్ అయింది అని చెప్పాను కదా ఈ థీమ్లో. ఎందుకు అంటే మేము జనరల్గా దానికి ఇలా బోర్లో పడుకోవాలని ఇష్టం అనమాట, కానీ మేమేమో పడుకోనివ్వము. ఇక్కడ ఫోటోషూట్లో ఈ థీమ్కి ఇలా పడుకోబెడితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇలా బోర్లో పడుకోబెడతాము అని చెప్పారు. అయితే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది కదా, మంచిగా పడుకుంది, అస్సలే లేవలేదు. స్టూడియో వాళ్ళు ఫస్టే అడిగారు, బాగా హైపర్గా ఉంది, మనకి కోఆపరేట్ చేస్తుంది అంటారా, బాగానే ఉంటుంది అంటారా అని చెప్పి. లేదు అలా కంఫర్టబుల్గా ఉంటే బాగానే పడుకుంటుంది, మీరు ఎలా కంఫర్ట్ చేస్తారు కదా, ఏం ప్రాబ్లం ఉండదులేండి అని చెప్పి అన్నాము. నిజంగానే ఏమీ ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చేసుకున్నారు. అంటే జస్ట్ మధ్యలో కాసేపు అలా ఒక 5-10 minutes కానీ ఎక్కువ ఏమి ఇబ్బంది పెట్టలేదు పాపం. మేము ఇంట్లో సైడ్కి తిరగనివ్వడం కానీ బోర్లా పడుకొనివ్వడం కానీ అప్పుడే చేయనివ్వట్లేదు, అంతగా డెవలప్ అవ్వదు కదా, ఇక్కడ మెడ దగ్గర అంత స్ట్రాంగ్గా ఉండదు, అందుకని చెప్పేసి పెద్దగా తిరగనివ్వట్లేదు ఎక్కువగా. కాకపోతే ఆమె ఏమో అస్సలు ఉండట్లేదు, ఇంకా అందుకని చెప్పేసి కాసేపు అలా రిలాక్స్ చేయించడానికి అలా తిప్పుతూ ఉన్నాను. అండ్ అలాగే ఇక్కడ రెస్టారెంట్ థీమ్ ఉంది కదా, ఈ చిన్న చైర్లో కూర్చోబెట్టాలంటే నాకు ఫుల్ భయం వేసింది అసలు. ఎందుకంటే దాంట్లో వెనకాల ఒక పిల్ల ఉంది, అయినా కానీ లోపలికి ఇలా పడిపోతుంది, నిద్రలో ఉంది కదా అసలే. ఇంకా చేతులు అలా వెనక్కి వెళ్ళిపోయేప్పటికి నాకేమో ఫుల్ భయం వేసింది. అమ్మో, ఇక్కడ నడుము దగ్గర ఇలా సాఫ్ట్గా ఉంటుంది కదా, వాళ్ళకి ఎలా ఉంటుందో, కంఫర్టబుల్గా లేదేమో, అలా పడుకుని పోయింది అని ఒక్కటే భయం వేసింది. వాళ్ళేమో పర్లేదండి ఏం కాదు, చిన్నపిల్ల అంటే అలా ఉంటారు, కంఫర్ట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా అప్పుడు తీసుకున్నారు. కానీ నాకు అస్సలు అంటే ఎలా ఉందో ఏమో, కంఫర్ట్గా ఉందో లేదో అలా పడిపోతూ ఉంది. ఇలాంటి టెన్షన్స్ ఎక్కువనే అనమాట. చిన్న బేబీ, డేస్ బేబీయే కదా, ఒక 6 months 5 months అలా, అంటే కూర్చోవడం వచ్చిన తర్వాత కొంచెం ఇలా కూర్చోబెడితే బాగానే ఉంటుంది, కానీ నాకేమో ఇబ్బంది పెడుతున్నానేమో అని భయం వేసింది. అందుకని ఎక్కువసేపు తీయనీయలేదు. అట్లాంటి వాటిలో, పడుకునే వాటిలో, కంఫర్టబుల్గా ఉండే వాటిలో మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను ముందే, అందుకని చెప్పేసి. అండ్ మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇలా మసాజ్ చేస్తుందన్నమాట మా చెల్లి. చేస్తుంటే అసలు ఎలా పడుకుందో, కళ్ళు ఇలా మూస్తూ ఓపెన్ చేస్తూ ఉంది. మేము మాట్లాడుకుంటేమో మమ్మల్ని చూడాలి అని అనిపిస్తుంది, కానీ మసాజ్ చేస్తుంటే హ్యాపీగా నిద్ర పడుతుంది. ఇటు చూడాలనిపిస్తుంది, అటు నిద్రపోవాలి అని అనిపిస్తుంది. ఇలా పిలుస్తుంటే చక్కగా నవ్వుతుంది అనమాట మధ్యలో. కానీ చాలా బాగా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి పడుకుంది హ్యాపీగా. ఇది స్మైల్ ప్లీజ్. చక్కనమ్మకి నిద్ర వస్తుందమ్మా. దితి కన్నాకు నిద్ర వస్తుందా? ఎట్లా వస్తుంది నిద్ర? కిచుకు 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 కిచుకు. అమ్మో జ్యోతి జ్యోతి ఏం చేస్తుంది? జ్యోతి